వికారాబాద్ జిల్లా గండేడు మండలం వెన్నవేడు గ్రామంలో బీఆర్ఎస్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ రెడ్డి సతీమణిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావంటూ నిలదీశారు గ్రామస్తులు. నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజల తిరుగుబాటుతో మహేష్ రెడ్డి సతీమణి వెనుతిరిగింది. ఇదిలా ఉండగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ పార్టీ కండువా మెడలో వేసుకుని ఆలయంలో ప్రచారం చేయడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి. వికారాబాద్ జిల్లాలో అయితే బీఆర్ఎస్ కు నిరసన సెగ తగిలినట్టు తెలుస్తోంది. పార్టీ కండువా మెడలో వేసుకుని ఆలయంలో ప్రచారం కూడా చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపైన ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? సమాదేవి, వికారాబాద్ జిల్లాలో దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థులకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లకి మరోసారి అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమాతో వారు అందుకన్నా ముందే వాళ్ళు టికెట్ ప్రకటించారు. కానీ ఊహించిన దానికి భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో, ఆ నియోజకవర్గ గ్రామాల్లో ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి చేదనుభవం అయితే ఎదురవుతుంది. దాదాపు యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు ఎవరైనా సరే దాదాపు అందరూ కూడా ప్రచారానికి వెళ్ళిన వారంతా కూడా వాళ్ళని ఎక్కడికక్కడే ఆపుతూ దాదాపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గత 2 సార్లు అవకాశం ఇచ్చాం, ఒకసారి అవకాశం ఇచ్చాం, దాదాపు ఇదివరకే 2 సార్లు అవకాశం ఇచ్చిన వారికి ఒక రకంగా, ఒకసారి పాలన ఇచ్చిన వారికి ఒక రకంగా. బీఆర్ఎస్ పార్టీ మా గ్రామానికి ఏం చేసింది, మీరేం చేశారు, కనీసం మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం గతంలో మమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామంటూ మద్దపెట్టి ఓటు వేయించుకున్నారు. ఈసారి ఖచ్చితంగా చేస్తామంటూ మరోసారి వచ్చిన నేపథ్యం. ఇచ్చిన 5 సంవత్సరాల్లో మా గ్రామానికి మిమ్మల్ని తారా తట్ట పట్టుకొని మమ్మల్ని పని చేయమనలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కనీసం మా గ్రామాలకు పనికి ఉపయోగపడేలాగా, వస్తువులు ఏర్పాటు చేసేలాగా కృషి కూడా చేయలేని మీ అసమర్థత మాకొద్దు. ఈసారి మీకు ఓటు వేయము, ఖచ్చితంగా ప్రచారానికి కూడా రావద్దు, ఏం మొహం పెట్టుకొని వచ్చారు అనేటట్టుగా ఇటు అభ్యర్థులను తెలుస్తున్న నేపథ్యం. అభ్యర్థుల కుటుంబ సభ్యులను దాదాపు ఆ రకంగా మాట్లాడుతూ వారిని ప్రచారానికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాస్త అతితో ఆయా ఎమ్మెల్యేలు కావచ్చు, అభ్యర్థుల కుటుంబ సభ్యులు కావచ్చు, జెండాలు కండువాలతో ఇటు గుళ్లలో వెళ్ళడం కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపు వికారాబాద్ లో పరిగిలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వికారాబాద్ లో మెతుకు ఆనంద్ ఏ గ్రామానికి వెళ్ళినా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు చేవలలో అలాంటి పరిస్థితి ఎదురైంది. దాదాపు రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఎక్కువగా, రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం బీఆర్ఎస్ ఏమో ఖచ్చితంగా గెలుస్తారు, 100కు 100 వస్తాయి, 60కి 60 వస్తాయి, 80కి 80 వస్తాయి, దాదాపు వాళ్ళ లెక్కలు ఈక్వేషన్లు మారుతున్న నేపథ్యంలో మరి గ్రౌండ్ లో చూస్తే మాత్రం గ్రామాల బీఆర్ఎస్ అభ్యర్థులకు మాత్రం ఆ నిరసనల జ్వాలు అయితే ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. Hey,